గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలన్నీ జనాలు, వాహనాలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఒకవైపు ఎండలు, మరోవైపు వరుసగా పండుగలు, ఐపీఎల్ మ్యాచ్లు ఉండటంతో పబ్లిక్ ఇండ్లకే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారంతో పాటు ఉగాది, విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ ఉంది. రేపు రంజాన్ కూడా ఉండటంతో కొందరు ప్రజలు నిన్ననే ఇంటిబాట పట్టారు. సాధారణ రోజుల్లో ఇదే సమయానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయ్యేవి. కానీ ఎండలు, పండుగలు, ఐపీఎల్ మ్యాచ్ల ప్రభావంతో సిటీ రోడ్లన్నీ ఖాళీగా మారాయి. రైట్, హైటెక్ సిటీ నుంచి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. ఎస్ మాధురి, నగరంలోని చాలా ఏరియాల్లో రోడ్లు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ నేను హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అంటే ఈ టైంకి నార్మల్ డేస్లో అయితే చాలా వరకు వర్కింగ్ డేస్లో చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్ జామ్ ఉంటుంది. అటు బండి కదలలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 60 సెకండ్ల పాటు ఒక సిగ్నల్ పడితే కిలోమీటర్ మేర 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉండేటువంటి పరిస్థితి. కానీ ప్రజెంట్ మనం చూడొచ్చు అసలు రోడ్ల మీద జనాలు, తర్వాత వాహనాలు లేక చాలా వరకు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఓవైపు ఎండ, అంటే రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది, బయటికి రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి ఎండతో పాటు ఈరోజు విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ ఉంది, అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. సో దాన్ని చూసుకుంటూ ఇంటికే కొంతమంది పరిమితం అయితే ఇక వరుస సెలవులు రావడంతో, అంటే నిన్న సాటర్డే, ఈరోజు సండే, రేపు రంజాన్ పండుగ ఉంది. ఈరోజు ఉగాది, రేపు రంజాన్, ఇలా పండుగలు తర్వాత వరుస సెలవులు రావడంతో కొంతమంది తమ ఇండ్లకు కూడా వెళ్ళిపోయారని చెప్పవచ్చు, ఇంటి నుండి, అటు సిటీ నుండి. సో పూర్తిగా కూడా ఈ బంజారా హిల్స్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మాదాపూరు, తర్వాత ఈ హైటెక్ సిటీ, ఈ ఏరియాలో మాత్రం పూర్తిగా రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సో ఈ ఎండ తీవ్రత అనే చెప్పవచ్చు, తర్వాత వరుస సెలవులు అనే కారణం కూడా చెప్పవచ్చు. సో ఈ ఏరియాలో మాత్రం నార్మల్ డేస్లో అయితే చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఈరోజు మాత్రం చూడొచ్చు పూర్తిగా కూడా ఆ రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆఫీసులకు సెలవులు రావడం, తర్వాత పండుగ ఉండడంతో మాత్రమే ఈ మాదాపూర్ ఏరియా కానీ, హైటెక్ సిటీ ఏరియా, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఏరియాలు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక బయటికి రాకుండా ఇంట్లోనే అటు ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ఉందో ఈరోజు ఆ ఐపీఎల్ మ్యాచ్ను కూడా చూస్తూ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో నగరంలో చాలా వరకు కూడా పూర్తిగా రోడ్లు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇటు వాహనదారులు కూడా ఎక్కడికక్కడ బయటికి కూడా రానటువంటి పరిస్థితి. ఇక ఆటో వాళ్ళలు కూడా చూడొచ్చు పూర్తిగా చెట్ల కిందనే ఆటోలు పెట్టుకొని సేద తీరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెరుగుతున్న ఎండల దృష్ట్యా, ఎందుకంటే ఇప్పటికే నగరంలో 38-39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి బయటికి రాకుండా ఉండడానికి కూడా వారు ఏదైతే ఆ చెట్ల కింద ఉంటూ ఉపశమనం కలిగించుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈ ఎండ తీవ్రత, తర్వాత ఈ వరుస సెలవులు రావడంతో చాలామంది కూడా పట్టణం నుంచి పల్లెలకు కూడా కొంతమంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉగాది, రేపు రంజాన్ ఉంది, రేపు కూడా హాలిడే కాబట్టి చాలా వరకు సిటీని వదిలి వెళ్ళిపోయారు. సో దీనికి కారణంగా పూర్తిగా కూడా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక ఐటీ కారిడార్ ఏరియా ఇది, ఎందుకంటే రోజు నిత్యం వేలాది మంది ఐటీ జాబ్స్కు వచ్చేవారు చాలా వరకు ఈ రోడ్లపైనే ప్రయాణిస్తుంటారు. ఫ్లైఓవర్ల పైన కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సో సాయంత్రం అయినా కూడా ఇక్కడ జనాలు అంత పెద్దగా కనిపించట్లేదు. సాయంత్రం అయినా కూడా ఇది ఒక శిల్పారామం ఏరియా ఉంటుంది. ఇక్కడికి కూడా చాలామంది కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని, హాలిడే ఉంటుంది కాబట్టి తమ పిల్లల్ని తీసుకొని వచ్చేటువంటి వారు ఉంటారు. కానీ ఈరోజు కూడా ఇక్కడ అట్లాంటిది ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత కానీ, తర్వాత మ్యాచ్ ఉండడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు. సో చాలా వరకు కూడా ట్రాఫిక్ ఉండే ఏరియాలో, సిటీలోని పంజాగుట్టే కానీ, తర్వాత లకిడికాపుల్, ఎస్ఆర్ నగర్, తర్వాత అమీర్పేట ఏరియాలో కూడా మొత్తం ఖాళీగా రోడ్లు దర్శనమిస్తున్నాయి. సో నార్మల్ డేస్తో పోలిస్తే మాత్రం ఈరోజు పూర్తిగా కూడా రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు పోవాలంటే దాదాపు 1.5 అవర్ పట్టాల్సినటువంటి ఏరియా కూడా 20 మినిట్స్ 25 మినిట్స్లో కూడా రీచ్ అవుతున్నారు సిటీ వాసులు. సో మొత్తానికైతే ఈ ఐటీ కారిడార్ ఏరియాలతో పాటు ఏదైతే అటు ఉప్పల్, రామంతపురం, తర్వాత ఇటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, తర్వాత కూకట్పల్లి, కేబిహెచ్పి ఈ ఏరియాలో కూడా పూర్తిగా కూడా రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అటు మెట్రోలో కూడా ఈరోజు చాలా వరకు కూడా పబ్లిక్ తక్కువగానే ప్రయాణిస్తున్నారు. సో దీనికి కారణం కూడా అటు వరుస సెలవులు రావడం, తర్వాత పండుగలు ఉండడం, ఈరోజు మ్యాచ్ ఉండడంతో ఎక్కడికక్కడ ఇంటికే పరిమితమయ్యారు. సో
చాలా వరకు కూడా కొంత ఈ ఎవరైతే ప్రయాణాలు చేస్తుంటారో కొంత ట్రాఫిక్ లేకుండా తొందరగా వారికి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికైతే నేనున్నటువంటి ఈ ఏరియాలో అంటే సైబర్ ట్రావెల్స్ ఏరియాలో మాత్రం దాదాపు ఈరోజు పొద్దుటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా కూడా రోడ్లు చాలా వరకు కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి మాధురి.